తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మొదలైంది. చారిత్రాత్మక అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం 2 క్యూ లైన్లు, సాధారణ దర్శనం కోసం 2 జనరల్ లైన్లు, ప్రముఖులు వీఐపీల కోసం 2 వీఐపీ లైన్లు అందుబాటులో ఉండనున్నాయి. ओम श्री महाकालिकाये नमः। ओम श्री జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 మెడికల్ క్యాంపులను అందుబాటులో ఉంచారు. బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ఆలయానికి దాదాపు 500 మీటర్ల దూరంలో ప్రత్యేక పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేసి కాలినడకన ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. क्योंकि ये बहुत बड़ा हिस्टोरिकल शोभा यात्रा है। नमः। ओम श्री महाकालिकाये नमः। గుడి లోపల వాళ్ళైతే పోలీస్ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ బోనం లైన్ ఆగిపోయిందండి. ఆడపడుచులు బోనం ఎత్తుకొని బయట నిలబడ్డారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మొదలైంది. చారిత్రాత్మక అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం 2 క్యూ లైన్లు, సాధారణ దర్శనం కోసం 2 జనరల్ లైన్లు, ప్రముఖులు వీఐపీల కోసం 2 వీఐపీ లైన్లు అందుబాటులో ఉండనున్నాయి. టెంపుల్ లోపల పోలీస్ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ ఆడపడుచులు బోనం ఎత్తుకొని బయట నిలబడనండి. టెంపుల్ బయట త్వరగా పంపించాలని లైన్ కదలాలా. టెంపుల్ లోపల లైన్ కదలాలా. జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 మెడికల్ క్యాంపులను అందుబాటులో ఉంచారు. బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో
2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ఆలయానికి దాదాపు 500 మీటర్ల దూరంలో ప్రత్యేక పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేసి కాలినడకన ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. లైన్ కదలాలా, ఆడపడుచులు బోనం ఎత్తుకొని ఉన్నారు. దయచేసి ఆడపడుచులు ఎవరైతే బోనం ఎత్తుకున్నారో వాళ్ళని ముందు పంపించాలండి గుడి లోపల త్వరగా. కాళికాయే నమః. ఓం శ్రీ మహాకాళికాయే నమః. ఓం శ్రీ మహాకాళికాయే నమః. ఓం శ్రీ మహాకాళికాయే